Hello and welcome to Software Education. In this today video lecture, we are going to talk about the quicksort algorithm. Now see the first slide here. A quicksort is an in-place sorting algorithm. It means that while sorting n elements of an array, the quicksort does not use any extra memory. Then you can be said that here the quicksort is an in-place sorting algorithm. Okay. Now see that quicksort is an application of a divide and conquer. In the previous video lectures, I told that divide and conquer ki different types of applications untai. That is, we have that binary search and magic sort, quicksort, star science multiplications, and so on is there. Okay. So in the next slide, in the next class lo manamu star science matrix multiplication gurinchi discuss cheddam. So in the same way here, the quicksort is also one of the application of a divide and conquer techniques. And quicksort requires massively recursive sorting calls. So here quicksort em chestunదంటే ఇక్కడ n elements ని sort చేయడానికి it uses the huge number of a recursive calls. ఓకే, అది ఎలా చేస్తుంది అనేది కాన్సెప్ట్స్ అని మనం ఇన్ దిస్ క్లాస్ మనం డిస్కస్ చేయబోతున్నాం. నౌ సీ దట్ రికర్సివ్ అల్గారిథం కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ స్టెప్స్ ఉంటాయని రికర్సివ్ అల్గారిథమ్స్లో. సో సీ ద స్టెప్ నెంబర్ 1. ఇఫ్ దెర్ ఈస్ 1 or less ఎలిమెంట్స్ ఇన్ ద అరే టు బి సార్టెడ్, రిటర్న్ ఇమీడియట్లీ. ఒకవేళ అరేలో ఓన్లీ 1 ఎలిమెంట్ కానీ లేదంటే లెస్ దెన్ 1 ఎలిమెంట్ కానీ ఉంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఆ అరేని ఆ లిస్ట్ని మనం వెంటనే రిటర్న్ చేసేయాలి. అంటే ఎందుకంటే సో ఇఫ్ ద లిస్ట్ కంటైన్స్ ఓన్లీ 1 ఎలిమెంట్స్, ఇట్ డస్ నాట్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ టు సార్ట్ దట్ ఎలిమెంట్. మనం సార్ట్ చేయాలంటే అట్లీస్ట్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఉండాలి. 2 ఎలిమెంట్స్ ఉంటే మనము వాటిని కంపేర్ చేసి సార్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంటే సో దెర్ ఈస్ నో యూస్. సో ఓన్లీ 1 ఎలిమెంట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ఏ సార్టెడ్ అని మీనింగ్. Now see the second step here. Pick an element in the array to serve as a pivot point. సో ఒకవేళ అరే కనుక మోర్ దెన్ 1 ఎలిమెంట్ కనుక ఉంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఏదో ఒక ఎలిమెంట్ని మనం యాజ్ ఏ పైవట్ ఎలిమెంట్గా మనం పికప్ చేస్తాం. బట్ మోస్ట్లీ వచ్చేసి మనము రైట్ మోస్ట్ ఎలిమెంట్ని కానీ లేదంటే లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ని కానీ లేదా మిడిల్ ఆఫ్ ద ఎలిమెంట్ని కానీ మనం యాజ్ ఏ పైవట్ ఎలిమెంట్గా మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్లో మనం రైట్ మోస్ట్ ఎలిమెంట్ని యాజ్ ఏ పైవట్ ఎలిమెంట్గా మనం తీసుకుందాం. Now see the next point. Split the array into 2 parts, one with elements larger than the pivot and other with the elements smaller than or equal to the pivot. మనం ఏం చేయాలంటే ఇక్కడ అర్రేని థర్డ్ పాయింట్లో స్ప్లిట్ చేయాలి యాజ్ ఏ 2 పార్ట్స్గా. ఒక పార్ట్లో ఏముంటుందంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ లార్జర్ దాన్ ద పైవట్ ఎలిమెంట్ అండ్ అదర్ హాఫ్లో వచ్చేసి ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ ద ఆర్ ఈక్వల్ టు ద పైవట్ ఎలిమెంట్. నో సీ దట్ హియర్. సో దిస్ కంప్లీట్ అరేని మనం 2 పార్ట్స్గా పార్టిషన్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ అండ్ ద సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఎలా ఉందండి, x is less than p, అంటే ఇది p అనేది పైవట్ ఎలిమెంట్. సో పైవట్ ఎలిమెంట్ కంటే తక్కువ ఎలిమెంట్స్ అన్నీ మనకు దట్ ఈస్ లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసి మన పైవట్ ఎలిమెంట్ కంటే గ్రేటర్ వాల్యూస్ ఏమేమి ఉంటాయో ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సెకండ్ పార్ట్గా మనం డివైడ్ చేయాలి. ఓకే. So now see the next point. Recursively repeat the algorithm for both halves of the original array. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈచ్ అండ్ హాఫ్ తీసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ వీ టేక్ దిస్ ఫస్ట్ పార్ట్ తీసుకోవాలి. ఈ ఫస్ట్ పార్ట్ ఏం చేయాలి, మనం రికర్సివ్ అల్గారిథంని అప్లై చేయాలి అంటిల్ దట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ సార్టెడ్. ఆఫ్టర్ దట్ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ పార్ట్కి వెళ్తాం. సెకండ్ పార్ట్లో కూడా అంతే, మనం రికర్సివ్ అల్గారిథంని పర్ఫామ్ చేయాలి. అండ్ వీఆర్ గోయింగ్ టు బి పర్ఫార్మింగ్ అంటిల్ దట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెకండ్ పార్ట్ వుడ్ బి సార్టెడ్. See the second next slide. Divide partition the array into 2 sub arrays with respect to the selected pivot such that. Okay, so మనం arrayని as a 2 partsగా డివైడ్ చేయాలి as according to the pivot element. Now see that first part ఎలా ఉంటుంది, ఫస్ట్ సబ్ అరే ఎలా ఉంటుంది, all elements less than or equal to the pivot to the left of the array and all elements greater than the pivot టు ద రైట్ ఆఫ్ ద అరే. అంటే పైవట్ కంటే బిఫోర్ ఆల్ ఎలిమెంట్స్ స్మాలర్గా ఉండాలి, పైవట్ కంటే తర్వాత ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా పైవట్ కంటే గ్రేటర్గా ఉండాలి. ఓకే. నో సీ ద బటన్ కంకర్ హియర్. రికర్సివ్లీ సార్ట్ ద 2 సబ్ అరేస్. మనం ఏం చేయాలి అని, సో ఈచ్ అండ్ హాఫ్ తీసుకోవాలి. ఈచ్ అండ్ హాఫ్ మీద మనం రికర్సివ్ అల్గారిథమ్స్ని అప్లై చేయాలి అంటిల్ దట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ సార్టెడ్. నో వాట్ ఈస్ అన్ ఇన్ ప్లేస్? నో నీడ్ టు కాపీ ద ఎలిమెంట్స్ టు అండ్ ఫ్రమ్ ఏ టెంపరీ అరే. సో ఇన్ ప్లేస్ మీన్స్ మనం ఎక్స్ట్రా మెమరీ ఇక్కడ యూస్ చేయట్లేదు సార్టింగ్ చేయడానికి. ఓకే. సో దట్ ఇక్కడ క్విక్ సార్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ ప్లేస్ అవుతుంది. మనం ప్రీవియస్ క్లాస్లో మ్యాజిక్ సార్ట్ చూసాం. మ్యాజిక్ సార్ట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఇన్ ప్లేస్ సార్టింగ్ అల్గారిథం. అక్కడ మనము ఒక ఎక్స్ట్రా మెమరీని మనం యూస్ చేసాం. ఓకే, దట్ ఈస్ అరే బిని మనం ఎక్స్ట్రా క్రియేట్ చేసి బై యూజింగ్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్ we are sorted the elements in a merge sort. Okay, merge sort is an example for not a in place algorithm and quick sort is an example for in place sorting algorithm. Now see the algorithm here. I have the 2 parts of the algorithm of a quicksort. First part is a partition algorithm of a quicksort. Next one is a quicksort algorithm. Okay, first see the quicksort algorithm. Quicksort of a comma l comma r and
See the step 1 here. If L is less than R, L stand for the left index and R stand for the right index. And line number 2, P equal to partition of A, L, R. Mana partition algorithm call చేస్తున్నాం with the 3 parameters A, L, R. A stand for the array A and L stand for the left index, R stand for the right index. Now the control is transferred here. ఇక్కడ control transfer అవుతుంది. Okay. That is algorithm partition of A, L, R. And see that comment line A, given list of elements with left index L, right index R. And line number 1, pivot equal to A of R. What is the pivot value? Pivot equal to A of R. It means that rightmost index మనకు ఏం ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ మనం పైవట్కి అసైన్ చేసి. ఇట్ మీన్స్ దట్ ఇక్కడ మనం పైవట్ని రైట్ మోస్ట్ ఎలిమెంట్ని మనం చూస్ చేసుకుంటున్నాం. యూ కెన్ చూస్ ద లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఆర్ మిడిల్ ఎలిమెంట్ ఆర్ ర్యాండమ్గా మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే. నౌ I equal to L minus 1. What is the L value? L value is that is leftmost index కాబట్టి the index is 0 అవుతుంది. 0 minus 1 minus 1. So that I equal to minus 1 అవుతుంది. J equal to R. J is pointing to the last element. Okay. So take one of the example here. I have array A. The list of elements are 35, 33, 42, 10, 14, 19, 27, 44, 26 and 31 is there. Now see that pivot equal to A of R. See that here pivot ni manam A of R and last element manam choose cheskundam. I equal to L minus 1 means 0 minus 1 minus 1, so that I is a minus 1 point out chesindi. And J equal to R means, so here the J and R both are pointing to the last element of an array. Now checking the condition while I is less than J. What's I value here? There is minus 1. Minus 1 is less than Jth index. So Jth index may be the number of elements. For example, count number of elements in this array 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 elements are there. So minus 1 is less than 9. Yes, condition is true. When the condition is true, line number 3 would be executed here. Do I equal to I plus 1. I మనం చేయాలి ఇంక్రిమెంట్ చేయాలి. సో దట్ ఇప్పుడు నేను ఐని ఇంక్రిమెంట్ చేస్తాను. నౌ I is pointing to the 0th index of the array A. While checking the condition, A of I is less than pivot. What is A of I value? 35. 35 is less than 31. Condition is false. When the condition is false, the next line do J equal to J minus 1. J మనం decrement చేయాలి, so that J would be point here. See that J is pointing to 26. While A of J is greater than pivot, what's the value of A of J? 26. 26 is greater than pivot, that is a 31. 26 greater than 31. Condition false. When the condition is false, next line number 5. If I is less than J, so check the values, compare the values of I and J. That is I is pointing 0. So 0 is less than 8. Yes, 0 is less than 8. Condition is true. When the condition is true, what we have to do? We have to perform the exchange. That is exchange of A of I, A of J. A of I value ఎంత అండి 35. ఓకే, 35 ప్లస్ ఏం రాయాలి 26 రాయాలంట. అండ్ 26 ప్లస్లో 35 రాయాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ద రిజల్ట్ ఆఫ్ ద అరే ఈస్ దట్ 26 ఇక్కడ వచ్చేసి 35 అనేది మనకు ఇక్కడ వెళ్ళింది. ఓకే, so now after that this line of execution, the control is transferred to the while loop, checking the condition I is less than J. I ekkada undi, that is pointing to the 0th index. I is pointing to the J is pointing to the 8th index, so that here 0 is less than 8. Yes, condition is true. When the condition is true, the line number 3 would be executed. Do I equal to I plus 1. What's I value? That is pointing to the 0. So మనం increment చేస్తే now I is pointing to the first index of this array here. Now see that I is pointing to 33. While A of I is less than pivot, A of I value into 33. 33 is less than 31. Condition false. Next line would be executed. J equal to J minus 1. J మనం decrement చేయాలి. So the J would be pointed 44. While A of J is greater than pivot, 44 is greater than 31. Yes, condition is true. So when the condition is true, what would happen? Again this line would be executed. Again the control is transferred to the J. Do J equal to J minus 1. So that J would point it to the next element, 27. While A of J is greater than pivot, what's the value of A of J? 27. 27 is greater than 31. No, condition is false. When the condition is false, the control is transferred to the line number 5. If I is less than J, what's the I value here? I, that is pointing to the second element here. Now see that here I is before the J, so that you can be said that condition is true. When the condition is true, exchange A of I value A of I comma A of J. 33 plus 27 and 27 plus 33 plus చేయాలి. Okay, so after swapping the elements, after exchanging the elements, now the array will be look like this. Again the control is transferred to the while loop. I is less than J. Yes, I is less than J because of I is before the J. And checking the condition, do I equal to I plus 1. I ని మనం increment చేయాలి, so that I would be pointed to the 42. While A of I is less than pivot, A of I value into 42. 42 is less than 31. Condition false. And the condition is false. Again J
do j equal to j minus 1 would be execute here, so that j would pointed to the 19th value. While e of j is greater than pivot, that is 19 is greater than pivot, condition is false. When the condition is false, line number 5 would be execute here, that is if I is less than j, that is I is before the j, so that here the condition is true. When the condition is true, exchange e of I comma e of j, 42 plus 19, 19 plus 42 ni write cheyali. So that after writing this, the array would be look like this. And control is transferred to the while e of I, while I is less than j, yes, condition is true. And executing line number 3, do I equal to I plus 1, I am an increment cheyali, so that I would point to the 10. And while e of I is less than pivot, e of I value into 10, 10 is less than pivot element, 10 is less than 31, yes, condition is true. When the condition is true, again the control is transferred to the do I equal to I plus 1. Now I am an increment cheyali, so the I would be point to the 14. Now checking the condition, while e of I is less than pivot, e of I value into 14, 14 is less than 31, yes, condition is true. When the condition is true, again the do I equal to I plus 1 would be execute, so that I would point to the 42. Now again checking the condition, while e of I is less than pivot, 42 is less than 31, no, condition is false. When the condition is false, the next line would be execute, do j equal to j minus 1. Now j would be decremented and point to the 14. While e of j is greater than pivot, what's the value of e of j? 14. 14 is greater than pivot, no, condition is false. When the condition is false, now checking the condition, if I is less than j, I is not less than the j because of I cross the j. So I is after the j, so that here the condition would be false. If condition false, control is transfer out from the while loop and executing the line number 6 here. Exchange e of I comma e of r. E of I plus what is e of I? 42, and e of r value is a 31. So the మనం చేయాలి exchange చేయాలి అంటే 31 plus the 42 and 42 plus the 31 ని write చేయాలి. So after updating, now the pivot element 31 is to be placed here. Okay, now ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనం ఇంతకుముందు చూస్తాం కదా. సో ఇన్ దిస్ స్లైడ్లో దట్ ఈస్ పీకి మనం ఫస్ట్ పార్ట్ ఎలా ఉండే ఎలిమెంట్స్ అని లెసర్ వాల్యూస్ ఉంటాయి, అండ్ పీ తర్వాత ఆల్ ఎలిమెంట్స్ ఆర్ గ్రేటర్ దెన్గా ఉంటాయి. నౌ సీ దట్ వీ గెట్ దట్ two halves here. See this half contains, that is 26, 27, 19, 10, 14, all are the lesser values than the 31 pivot element, and 33, 44, 35, 42 all are the greater values of a pivot elements. So that ikkada manaku two halves create cheyabotayi. Okay, so ippudu em cheyali manam, so again the control is transferred to this algorithm quick sort కి వెళ్తుంది. ఇక్కడ లైన్ నెంబర్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లైన్ నెంబర్ 3 ఏముంది ఇక్కడ మనకు a, l, p minus 1. ఏ అంటే ఇక్కడ నో వీఆర్ టేకింగ్ ద ఫస్ట్ హాఫ్. వాట్స్ ద ఫస్ట్ హాఫ్ హియర్? 26, 27, 19, 10, 14ని మనం ఫస్ట్ హాఫ్కు తీసుకున్నాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఎల్ మీన్స్ హియర్ లెఫ్ట్ మోస్ట్ ఇండెక్స్, దట్ ఈస్ 26ని పాయింట్ అవుట్, దట్ ఈస్ 26ని పాయింట్ అవుట్ చేస్తుంది. అండ్ p minus 1 మీన్స్ ఇక్కడ p అంటే యాక్చువల్గా 31 ఇస్ p కదా. సో ఇట్ మే బి హోమ్ విచ్ ఇండెక్స్ హియర్ 0, 1, 2, 3, 4, 5. సో 5 minus 1, 4. నో ఇట్ ఈస్ ద ఆర్, ఇట్ ఈస్ ద p minus 1 అవుతుంది. ఓకే, so that is we are again recursively call the quicksort algorithm and again checking the condition. If l is less than r, what is l value here? That is a 0. And what is an r value? That is this 4. So 0 is less than 4, yes, condition is true. And line number 2 would be execute p equal to partition of a, l, r. మనం partition algorithm ఈ algorithm మనం కాల్ చేసాం. వాట్ ఆర్ పారామీటర్స్? ఏ మీన్స్ 26, 27, 19, 10, 14 అని, అండ్ ఎల్ మీన్స్ దిస్ 0th index which is pointing to the 26, and r means this is a 4th index which is pointing to the 14. సో దట్ ఈ 5 ఎలిమెంట్స్తో మనం ఈ algorithm partition మనం కాల్ చేసాం. కాల్ చేస్తే ఏమవుతుంది? సేమ్ యాజ్ ప్రీవియస్గా మనం ఏదైతే చేసామో, దట్ ఈస్ ఐని మనం ఐ ఇస్ లెస్ దాన్ పైవట్ని కంపేర్ చేయాలి. ఆ తర్వాత జే ఈస్ గ్రేటర్ దాన్ పైవట్, ఆ తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ ఈ ఆఫ్ ఐ కమా ఈ ఆఫ్ జే. సో సీ దట్ హియర్ దిస్ ఈస్ array A, and we are passing this list of elements to this algorithm partition of a, l, r ni pass chesam. Okay, so now again checking the condition, that is while I is less than j. What's I value? So that is I ante enti ikkada I equal to l minus 1. l ante 0, 0 minus 1 minus 1, so that I is pointing to the minus 1. So here minus 1 is less than j, so I is before the j, so that here the condition is true. When the condition is true, I equal to I plus 1, I మనం increment చేయాలి, so that it points to the 26. While e of I is less than pivot, what's e of I value? 26, 26 is less than 14, no, condition is false. Then do j equal to j minus 1, j ni decrement చేయాలి, so that it would points to the next element 10, and checking the condition, while e of j is greater than pivot, what's e of I value? 10.
So sorry, a of j value is 10, so 10 is greater than pivot, no. Again checking the here next line, I is less than j, yes I is less than j, exchange a of I comma a of j, so that మనం exchange చేసాం here the 10 and here the 26. Again continuous transfer the while loop, checking the condition I is less than j, yes, and I equal to I plus 1 and increment చేయాలి, so that points to the 27, while a of I is less than pivot, 27 is less than 14, no. And next line, j equal j minus 1, j would decrement and points to the 19, and while a of j is greater than pivot, a of j value is 19, 19 is greater than 14, yes it is true. When it is true, what we have to do, we have to be execute the same line, j equal to j minus 1, so that j would be points to the 27, and checking the condition, a of j is greater than pivot, 27 is greater than pivot, yes it is true. When it is true, then we have to again execute the do j equal to j minus 1, so that it points to the j is points to the 14. Okay, so now see that again checking the conditions, a of j is greater than pivot, what's a of j value, 14, 14 is greater than 27, no, condition is false. Then I is less than j, so both are pointing the same element, so that is first index point వచ్చేసింది, so that 1 is less than 1, condition is false. When the condition is false, control is transfer out from the while loop and executing line number 6, exchange a of I comma a of r, that is 14 place లో 27, 27 place లో 14 రైట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం రైట్ చేస్తామో, సో it means that here we are getting the the sorted order list here 14, 10, 19, 26, 27. Okay, so now see that pivot content before element is 10, so here the 10 is the smaller element, and after the 14 we have 19, 26, 27, all are the great elements of this pivot. Okay, so ఇక్కడ మన టూ హాఫ్స్ డివైడ్ అయితే, వన్ ఈస్ దట్ ఒక హాఫ్ వచ్చేసి ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉంటుంది, ఆ నెక్స్ట్ హాఫ్ వచ్చేసి 19, 26, 27 ఉంటాయి. ఓన్లీ వన్ హాఫ్లో, ఈ హాఫ్లో ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సార్ట్ చేసిన అవసరం లేదు, బికాస్ ఆఫ్ వన్ ఎలిమెంట్ ఈజ్ ఆల్రెడీ సార్టెడ్గా ఉంటాయి. అలాగే మనం ఏం చేయాలి, 19, 26, 27ని మళ్ళీ మన పార్షనల్ అర్థంతో కాల్ చేయాలి, అండ్ వీటిని మనం ఎక్స్చేంజ్ వీటిని మనం సార్టింగ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ హియర్ వీ హ్యావ్ టు బి డన్ హియర్, రైట్. సో ఇదే విధంగా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వన్, అండ్ వీ విల్ గో విత్ దిస్ హాఫ్కి వెళ్ళాలి. ఈ హాఫ్ని మనం మళ్ళీ అగైన్ వీఆర్ కాల్ ద సేమ్ పార్టిషన్ అల్గారిథం. ఓకే, సో ఇక్కడ బేస్డ్ ఆన్ దిస్ మనకు రికరెన్స్ రిలేషన్ ఏమొస్తుందంటే, సీ దట్ రికరెన్స్ రిలేషన్ ఎలా వస్తుందంటే, మనం ఒకసారి పార్టిషన్ రన్ చేసిన తర్వాత పైవట్ ఎలిమెంట్ అనేది మిడిల్ హాఫ్ ద లిస్ట్లో కానీ, ఓకే, నాట్ ద ఎగ్జాక్ట్ మిడిల్, మేబీ నియర్లీ వెరీ మోస్ట్ ద నియర్లీ మిడిల్ ఆఫ్ ద లిస్ట్ దగ్గరికి పైవట్ ఎలిమెంట్ అనేది స్వాప్ అవుతుంది. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ ఎలిమెంట్స్ ఒక అరేలో ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనము స్వాప్ అండ్ సార్టింగ్ చేయాలంటే ఇట్ విల్ టేక్స్ అ టైమ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం తీసుకుంటుంది. ఇక్కడ మన పైవట్ ఎలిమెంట్ ఎలాగైతే మనకు ఆఫ్టర్ ద ఫస్ట్ పార్టిషన్ తర్వాత మనకు పైవట్ ఎలిమెంట్ మిడిల్ ఆఫ్ ద లిస్ట్లో వస్తుంది కాబట్టి, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆల్ ఎలిమెంట్స్ స్మాలర్గా ఉంటాయి, అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఆల్ ఎలిమెంట్స్ గ్రేటర్గా ఉంటాయి. అలాంటప్పుడు సో ఈ హాఫ్ని మనము దట్ ఈస్ సార్టింగ్ చేయడానికి n/2 టైం తీసుకుంటుంది, అండ్ ఈ హాఫ్ని సార్ట్ చేయడానికి n/2 టైం తీసుకుంటుంది. హౌ మెనీ n/2s? 2 n/2s ఉన్నాయి. దట్ ఈస్ ఇక్కడ t ఆఫ్ n/2 ప్లస్ t ఆఫ్ n/2 ప్లస్ n, అంటే ఇది ఫస్ట్ హాఫ్కి, ఇది సెకండ్ హాఫ్కి, ఇది కంప్లీట్ అరే ఆఫ్ n ఎలిమెంట్స్ని సార్ట్ చేయడానికి. సో దట్ ఇట్ ఈస్ ఎ t ఆఫ్ n ఈక్వల్ టు t ఆఫ్ n/2 ప్లస్ t ఆఫ్ n/2 ప్లస్ n అవుతుంది. సో ఇక్కడ చూడండి మనం యాడ్ చేయాలి t ఆఫ్ n/2 ప్లస్ t ఆఫ్ n/2. వాట్ ఇస్ ఆన్సర్? 2t ఆఫ్ n/2 ప్లస్ that is this n. Okay, so now our reconciliation is that t of n equal to 2t of n/2 plus theta of n. Now if you apply the Master theorem here, that is the case A, case B and case C, so now our reconciliation is that t of n equal to 2t of n/2 plus theta of n. Now what is the a value here? A value వచ్చేసి 2 అవుతుంది, and b value this 2, and what is the k? K means here how many n's are there? Only one n, so that k equal to 1 అవుతుంది. What's the p value? P is 0 because of after this n we doesn't have any log values. Okay, ఒకవేళ log values ఉంటే ఇక్కడ p values చేంజ్ అవుతాయి. Now log a base b. What's the log a base b? Log a value is 2, b value is 2. Log 2 base 2. What is the answer? That is a 1 అవుతుంది. Okay, now what's the k value? It is a 1. So that here log a base b, that is a 1, and k value is 1, that is 1 equal to 1. That is log a base b is equivalent to k అయింది. So that here case a, what's the case a? Log a base b greater than k. No, it is our match. It is not a match with our answers. That is a 1 is equal to 1 అయింది. That is log a base b equal to k అయింది. So that here the case b would be satisfied here. Log a base b equivalent k అయింది. So in this one we have three options with the values of the respective values of p,
that is p is greater than minus 1, p is equivalent to minus 1, p is less than minus 1. What is the p value here? That is a 0. So here among these three subconditions, p is greater than equal to minus 1 is satisfied. Now for this one, what is an answer? Theta of n into log to the power of p plus 1 into n. So that here I have written theta of n into log to the power of p. What's the p value? That's a 0, 0 plus 1 into n. So finally you can get the answer is that theta of n log n. సో క్విక్సార్ట్కి బెస్ట్ కేస్ అనాలిసిస్ కానీ అండ్ యావరేజ్ కేస్ అనాలిసిస్లో వాట్ ఈస్ ద ఆన్సర్ మీన్స్ థీటా ఆఫ్ అండ్ లాగ్ ఎన్ వస్తుంది. ఓకే, మనం మెడ్సార్ట్ చూసాం. మెడ్సార్ట్లో మనకు బెస్ట్ కేస్ కానీ యావరేజ్ కేస్ కానీ యాజ్ వెల్ యాజ్ ద వర్స్ట్ కేస్ అనాలిసిస్లో వాట్ ఈస్ అన్ ఆన్సర్ మీన్స్ దట్ ఈస్ ద థీటా ఆఫ్ అండ్ లాగ్ ఎన్ వస్తుంది. బట్ ఇన్ ద క్విక్సార్ట్ అల్గోరిథంలో బెస్ట్ కేస్ అండ్ యావరేజ్ కేస్కి ఆన్సర్ ఇస్ అండ్ లాగ్ ఎన్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ద వర్స్ట్ కేస్లో ద ఆన్సర్ ఈస్ దట్ థీటా ఆఫ్ అండ్ స్క్వేర్ వస్తుంది. నో సి ద క్విక్సార్ట్ వర్స్ట్ కేస్ అనాలిసిస్. సో క్విక్సార్ట్ వర్స్ట్ కేస్లో ఎలా బిహేవ్ చేస్తుంది, వాట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ యూ కెన్ బి గెట్ అంటే ఐ గోయింగ్ టు బి డిస్కస్ విత్ అన్ ఎగ్జాంపుల్ హియర్. సో మనకు క్విక్సార్ట్లో వర్స్ట్ కేస్ అనాలిసిస్ మనము ఎటువంటి అరే ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవాలంటే ఆల్రెడీ అవి సార్టెడ్గా ఉండాలి. దట్ ఈస్ 11, 23, 34, 45, 56, 67, 79 ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ ద సార్టెడ్. సో సార్టెడ్గా ఉన్నప్పుడు మీకు క్విక్సార్ట్ ఎలా బిహేవ్ అవుతుంది. Okay, so see that you can run the same algorithm what we discussed in the previous class, that is I is equal to 0, that is I is pointing to the 0th element of this array, and j equal to r plus 1, so that it is pointing to the last element here, and checking the conditions I is less than j. What is I value? 0. So 0 is less than equal to, that is assume that here how many elements? 0, 1, 2, 3, 4, 5, 6, 6, j is 6. So here 0 is less than 6, condition is true. When the condition is true, do I equal to I plus 1, ఐని మనం ఇంక్రిమెంట్ చేసాం. సో దట్ I 0 ఉండేది ఇప్పుడు 1 అవుతుంది. సో ఇట్ పాయింట్స్ టు ద 23. అండ్ చెకింగ్ ద కండిషన్స్ E of I is less than pivot. What is the E of I value? 23. So 23 is less than 11. No, condition false. When the condition is false, next line do j equal to j minus 1. j ని ఏం చేయమని డిక్రిమెంట్ చేయాలి. సో దట్ ఇట్ పాయింట్స్ టు దట్ దట్ ఈస్ ఇక్కడ మన j వాల్యూ ఎంత? j equal to r plus 1 అంటే j ఇక్కడ అవుట్ ఆఫ్ అరేలో ఉంటుంది. సో దట్ ఇట్ పాయింట్స్ టు ద last element of this array 79. So E of j value is 79. 79 is greater than pivot, that is 11. 79 is greater than 11. Yes, condition is true. When the condition is true, line number 4, do j equal to j minus 1. So that j would be decremented points to the 67 because 67 goes on there. Okay, so when it is 67, okay, again execute the same loop. Do j equal to j minus 1, so that j would be decrement points to the 67 goes on there. So that 67 is greater than pivot, 67 is greater than 11. Yes, condition is true. Again j equal to j minus 1, j is pointing to the 56 kostundi. So that again checking the condition, 56 greater than 11. Yes, it is true. Again j equal to j minus 1, so j points to the 45, 45 is greater than 11. Yes, it is true. Again j decrement, j points to the 34, 34 is greater than 11. Yes, it is true. Again j equal to j minus 1, and 23, 23 is greater than pivot. Yes, it is true. Again j would be decrement, j points to the 11. Okay, it means that here j cross the I. See that here finally here j cross the I. Right, when the j cross the I and checking the condition E of j is greater than pivot, that is 11 is greater than 11, condition false. Line number 5 would be executed if I is less than j, exchange E of I comma E of j. What is I value? I is not the less than because of I cross the j. So I is greater than j, I is greater value than the j out. So that here the condition is false. Now the condition is transferred here and out from the while loop. And exchange E of j comma E of L. So E of j, E of L same values కదా. ఓకే, 11 comma 11 exchange ద సేమ్ ఆన్సర్ 11 వస్తుంది. సో దట్ ఫైనల్గా మనం ఏదైతే ఇనిషియల్గా అరేకి మనం క్విక్సార్ట్కి మనం యాజ్ ఇన్పుట్కి ఇచ్చామో మీకు ఫైనల్లీ మీకు అవుట్పుట్గా మీకు సేమ్ లిస్ట్ వస్తుంది. ఓకే, సో నౌ సీ దట్ హియర్ రికర్సివ్ ట్రీ. సో వైల్ యూ ఇంప్లిమెంట్ ద క్విక్సార్ట్ అల్గోరిథమ్స్ ఆన్ ఆల్రెడీ సార్టెడ్ ఎలిమెంట్స్, అప్పుడు మనకు లిస్ట్ ఎలా క్రియేట్ అవుతుందంటే n, దట్ ఈస్ n మీన్స్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, and 0 means, so after the sorting by using the quicksort, మీకు ఫైనల్గా ఏమొచ్చింది హియర్ ద పైవట్ ఎలిమెంట్. సో దిస్ ఇస్ అ పైవట్ ఎలిమెంట్. ఈ పైవట్ ఎలిమెంట్కి మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలండి? ఏమీ లేవు. ఓకే, ఇంతకుముందు అయితే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముండాలి? ఎలిమెంట్స్ ఆర్ లెస్ దాన్ ద పైవట్ ఉండాలి. బట్ ఇక్కడ పైవట్ కంటే లెస్సర్ వాల్యూస్ ఏమీ లేవు కాబట్టి సో దట్ ఇక్కడ మనం 0 రాస్తాం. అండ్ నెక్స్ట్ మనకి p మీన్స్ హియర్ దిస్ అ పైవట్ ఎలిమెంట్. అండ్ పైవట్ తర్వాత మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? దట్ ఈస్ n-1 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, టోటల్ n-1, దట్ ఈస్ 23 దగ్గర నుంచి 17 వరకు n-1 ఎలిమెంట్స్ ఉన్నాయి. దట్ ఈస్ n-1. ఈ n-1 మనం మళ్ళీ అగైన్ ఈ పార్టిషన్ అర్థం రన్ చేయాలి. సో ఎప్పుడైతే మనం పార్టిషన్ అర్థం రన్ చేస్తామో అగైన్ వాట్ యూ గెట్
అండ్ దిస్ n-1 ఎలిమెంట్స్ కూడా మీకు ఆల్రెడీ సార్టెడ్గానే ఉన్నాయి. సో ఇవి సార్టెడ్గా ఉన్నాయి కాబట్టి అగైన్ యూ క్యాన్ గెట్ ద సేమ్ రిజల్ట్, దట్ ఈస్ 0p(n-2) వస్తుంది. సో ఆఫ్టర్ దట్ మీకు n-1 ఎలిమెంట్స్ ఏముంటాయి, 34, 45, 56, 67, 17 ఉంటాయి. వాటి మీద మీరు అగైన్ పార్టిషన్ అల్గారిథం రన్ చేస్తే అగైన్ యూ క్యాన్ గెట్ ద రిజల్ట్ ఈస్ దట్ 0p(n-3) వస్తుంది. అదేవిధంగా n-3, n-4, n-5 అండ్ సో ఆన్ n-n అలా వస్తుంది. ఓకే, so that by seeing this, what is the recurrence relation here? The recurrence relation is that t of n equal to t of n-1 plus theta n, and manam solve chese the answer is that order of n square వస్తుంది.